హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం పెట్రాన్ బ్రాండ్ నుంచి basspods 11 అనే మోడల్ ఇయర్ డాట్స్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. గాయ్స్, ఇదేంటంటే బడ్జెట్ లో వచ్చే ఇయర్ డాట్స్ మీకు 800 ఎలా పడుతుంది. నేను దీని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. గాయ్స్, ఇంకా మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే మీకు బాక్స్ రైట్ సైడ్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. గాయ్స్, ఇది వచ్చేసరికి బ్లూటూత్ 5.1 తో సపోర్ట్ వస్తుంది. అలాగే వైర్లెస్ రేంజ్ వచ్చేసరికి ఓపెన్ ప్లేస్ లో 10 మీటర్స్ దాకా సపోర్ట్ చేస్తుంది అన్నారు. అలాగే టైప్ సి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు 5 వోల్ట్ 1 ఆంపియర్ అయితే అడాప్టర్ పెట్టాలి దీనికి. సో మనకి ఫాస్ట్ ఛార్జర్స్ పెడితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 24 అవర్స్ అంటుంది. సింగిల్ టైం ఛార్జ్ చేస్తే కేసుతో కలిపి 24 అవర్స్ అయితే వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. తర్వాత మనం చెక్ చేద్దాం. అలాగే దీంట్లో సౌండ్ డ్రైవర్స్ వచ్చేసరికి 10mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సో మనం తర్వాత చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. దీంట్లో మూవీ అండ్ మ్యూజిక్ మోడ్ అని ఉంది. అలాగే మీకు ఎంఆర్పి ప్రైస్ అయితే చూడొచ్చు 2,999 అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. కానీ ఇది 2,999 అయితే కాదు, 800 అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉంది. సో దీని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా బాక్స్ మీద ఉన్న మ్యాటర్ అయితే ఇది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఇయర్ డాట్స్ అయితే కేసులో పెట్టలేదు, విడిగా ఇచ్చారు. సో ఇవి అలాగే బాక్స్లో ఇంకేమేమి వచ్చినాయి చూద్దాం. గాయస్, ఇక్కడ వీళ్ళ కేసు అయితే చూడొచ్చు. టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మీడియం అనేది ఇయర్ డాట్స్ పెట్టి ఉన్నాయి, స్మాల్ అండ్ లార్జ్ మీకు ఎక్స్ట్రా ఇచ్చారు. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇవి. ఇప్పుడు కేసు అయితే చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే లైట్ ఇండికేటర్ హోల్ అయితే ఇక్కడ అయితే ఇచ్చారు. మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇండికేషన్ అయితే ఇక్కడ తెలుస్తుంది. అలాగే కేసు అయితే ఓపెన్ చేసి చూద్దాం. కేసు అయితే లాకింగ్ అయితే బాగానే ఉంది. మనం ఆ ప్రైస్ రేంజ్కి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏం లేదు, కానీ అంత సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అని అనిపించట్లేదు. సో అలాగే మనకి ఇయర్ డాట్స్ కూడా చూడొచ్చు. సో ఫినిషింగ్ వచ్చేసరికి బాగుంది. మీకు బటన్ అయితే కాదు, ఇది టచ్ సెన్సిటివిటీ అయితే ఇచ్చారు. సో నేను అది తర్వాత మీకు చూపిస్తాను. ఇయర్ డాట్స్ అయితే మనం ముందు పెట్టి చూద్దాం కేసులో. సో ఇయర్ డాట్స్ 2 ఛార్జ్ అవుతున్నట్టు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎంత పర్సంటేజ్ అనేది కేసులో ఛార్జింగ్ ఉన్నది ఇక్కడ తెలుస్తుంది. గాయస్, ఇంకా మనం ఇది యూజ్ చేసి కంప్లీట్ ఆడియో అండ్ ప్లేబ్యాక్ టైం ఎంత వస్తుంది అనేది నేను రిమైండింగ్ వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాను. ఈ ఇయర్ డాట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ దీని ఫంక్షన్స్ గురించి అయితే చెప్పాలి. మనకి రొటీన్గా ఉండే ఇయర్ డాట్స్ అన్నిటికీ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉన్నాయి. మీకు రైట్ సైడ్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది, డబుల్ ట్యాప్. మీకు లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. కాల్ లిఫ్ట్ చేయాలన్నా, కాల్ కట్ చేయాలన్నా సింగిల్ ట్యాప్ అనమాట. ఏ ఇయర్ డాట్ని మనం టచ్ చేసినా కాల్ ఆన్సర్ చేయాలన్నా, కాల్ కట్ చేయడానికైనా ఉంటుంది అనమాట. దీనికి ప్రత్యేకంగా మూవీ మోడ్ అనేది ఇచ్చారు. అంటే మూవీకి అలాగే మ్యూజిక్కి చేంజ్ అవడానికి రైట్ సైడ్ ఇయర్ డాట్ని 3 సెకండ్స్ పాటు ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏ ఇయర్ డాట్ని అయినా సరే పవర్ ఆఫ్ అవుతుంది. పవర్ ఆన్ అవ్వాలన్నా, పవర్ ఆఫ్ అవ్వాలన్నా లాంగ్ ప్రెస్ అనమాట. ఓవరాల్గా వీటి ఫంక్షన్స్ అయితే ఇవి బటన్స్ అయితే కాదు, టచ్ సెన్సిటివిటీతో వస్తుంది. అంటే మీకు టచ్ అనమాట. ఇంకా ఇప్పుడు మనం కాన్ సెక్షన్ అయితే చూద్దాం. ఫస్ట్ దీంట్లో ప్రాబ్లం వచ్చేసరికి పెయిరింగ్ ప్రాబ్లం. మీరు ఒక ఇయర్ డాట్ తొందరగా కనెక్ట్ అవ్వట్లేదు. టైం అయితే ఎక్కువ టైం పడుతుంది. ఇయర్ డాట్స్ కేసులోంచి తీసిన కానీ పేర్ అవ్వాలి కదా, అలా పేర్ అవ్వట్లేదు. మనం మొబైల్ కనెక్ట్ చేస్తే అస్సలు పేర్ అవ్వట్లేదు. విడిగా తీసి ఒక 2-3 మినిట్స్ అలా వెయిట్ చేస్తే మీకు ఇయర్ డాట్స్ 2 పేర్ అవుతున్నాయి. పేర్ అయిన తర్వాత మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. వీళ్ళు చెప్పింది అయితే 10 మీటర్స్ డిస్టెన్స్ అయితే పనిచేస్తుందని చెప్పారు. ఇది 2 మీటర్స్ రేంజ్ కూడా పనిచేయట్లేదు. ఓపెన్ ఏరియాలో 2 మీటర్స్ దాటితే మీకు డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు టచ్ ప్రెస్ చేస్తేనే మీకు కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అదొక ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లేబ్యాక్ టైము 24 అవర్స్ అన్నారు కేసుతో కలిపి. సో ఇది 10 అవర్స్ మించి అయితే రావట్లేదు. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఆడియో క్వాలిటీ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంది. ఆడియో క్వాలిటీ బాగుంది, కానీ బ్లూటూత్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో వీళ్ళ కంపెనీ ఇంకా ఈ వర్షన్ అప్గ్రేడ్ చేయాలనుకుంటా. నాకు తెలిసి అది ఆప్టిమైజేషన్ తేడా, సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ తేడా వల్ల మీకు ఇలా అవుతుంది. గాయస్, ఓవరాల్గా ఇయర్ డాట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.